ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతోనే 100% ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్తో ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు గాని ప్రభుత్వ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని పూర్తి స్థాయిలో ఆ దిశగా చర్యలు చేపట్టడం హర్షణీయమని, అయితే ఇది సాధ్యం అయ్యేంత వరకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలనే డిమాండ్తో రానున్న రోజుల్లో ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల వద్ద రిలే దీక్షలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి తెలియజేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖి శేషాద్రి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మేము తెలియజేయడం జరిగింది. GO3 కోసం పరిష్కార ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచించడం జరిగింది. అలానే మా జిల్లా మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులకి కూడా కలిసి ఇలా ప్రభుత్వ పెద్దలకి అనేక మార్లు కలిసి మేము సవినయంగా పరిష్కార మార్గాల్ని చేసి మీ ద్వారానే చట్టం చేయాలని మేము కోరడం జరిగింది. అలాగే గతంలో ఐటీడీఏల ముందు 48 గంటల పాటు ఆదివాసుల యొక్క ఆవేదన దీక్షల పేరుతో మేము స్థానిక ఆదివాసులకి ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో అన్యాయం జరగకుండా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి టీఏసీని ఏర్పాటు చేసి దాన్ని సమావేశపరిచి వెంటనే దానికి తీర్మానాలు చేసి రాష్ట్ర గవర్నర్ ద్వారా అలానే ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే రాబోయేటటువంటి ఇప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అలాగే మెగా డిఎస్సికి కూడా మేము ఆదివాసులు వ్యతిరేకించడం లేదనేది మేము పత్రికాముఖంగా ప్రభుత్వానికి స్పష్టం చేయదలుచుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఎప్పుడు విధేయంగా విశ్వాసంగా ఉన్నాము. అలాగే ఈ మెగా డిఎస్సికి కూడా మేము ఎటువంటి అభ్యంతరం చేయటం లేదు. మా డిమాండు మా విన్నపం ఒకటే ఏమిటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్టుల్ని మినహాయించి స్థానిక ఆదివాసులు చెందేలాగా ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని వెతికి అప్పుడు ఏజెన్సీ ప్రాంత పోస్టుల్ని సపరేట్గా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఆనాటి నుండి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుండి నేటి వరకు మేము అదే కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మెగా డిఎస్సిని యథాతథంగా కొనసాగిస్తూ ఏజెన్సీ పోస్టుల్ని ప్రత్యేక సప్లిమెంటరీ నోటిఫికేషన్ కోసం ఆలోచన చేసి ఈ లోపునే టీఏసీని ఏర్పాటు చేసి సమావేశపరిచి తీర్మానం చేసి ఒక షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఆదివాసులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే రేపటి నుండి రాష్ట్ర